చాప్టర్ 2 ఎలక్ట్రోకెమిస్ట్రీకి వెల్కమ్. ఇది మీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామ్‌కి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ ఏపీసీ ఈటీకి కూడా చాలా ముఖ్యమైనది. ఈ లెసన్‌లో మనం గాల్వానిక్ సెల్స్, నెర్స్ట్ ఈక్వేషన్, కండక్టెన్స్ ఆఫ్ సొల్యూషన్స్, ఎలక్ట్రోలిసిస్, బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్ మరియు కొరోషన్ గురించి నేర్చుకుందాం. ప్రతి స్లైడ్‌లో ఫార్ములాస్ మరియు ఎగ్జామ్ టిప్స్ జాగ్రత్తగా చూడండి. మొదలు పెడదాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మరియు కెమికల్ ఎనర్జీ మధ్య సంబంధాన్ని స్టడీ చేసే కెమిస్ట్రీ బ్రాంచ్. ఇందులో 2 ముఖ్యమైన టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మొదటిది గాల్వానిక్ సెల్స్. ఇందులో స్పాంటేనియస్ కెమికల్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మీ టీవీ రిమోట్‌లో ఉన్న బ్యాటరీ ఇందుకు ఎగ్జాంపుల్. రెండవది ఎలక్ట్రోలిటిక్ సెల్స్. ఇందులో మనం బయట నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ జరిపిస్తాము. ఉదాహరణకు ఒక స్పూన్ మీద సిల్వర్ ఎలక్ట్రోప్లేటింగ్ చేయడం. గుర్తుంచుకోండి, గాల్వానిక్ అంటే స్పాంటేనియస్, ఎలక్ట్రోలిటిక్ అంటే ఫోర్స్డ్. ఇది ఎగ్జామ్‌కి చాలా బేసిక్ కానీ ఇంపార్టెంట్ డిస్టింక్షన్. డానియల్ సెల్ అనేది గాల్వానిక్ సెల్‌కి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇందులో 2 హాఫ్ సెల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్‌లో జింక్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. జింక్ సల్ఫేట్ సొల్యూషన్‌లో ముంచి ఉంటుంది. ఇది యానోడ్. ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. రైట్ సైడ్‌లో కాపర్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్‌లో ఇది కాథోడ్. ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. 2 సొల్యూషన్స్‌ని సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడానికి. ఎలక్ట్రాన్స్ జింక్ నుండి కాపర్‌కి ఎక్స్‌టర్నల్ వైర్ ద్వారా ఫ్లో అవుతాయి. సెల్ నోటేషన్ ఇలా ఉంటుంది. జింక్ సాలిడ్ వర్టికల్ లైన్, జింక్ 2 ఎక్వియస్ డబుల్ వర్టికల్ లైన్, కాపర్ 2 ఎక్వియస్ వర్టికల్ లైన్, కాపర్ సాలిడ్. మెమరీ ట్రిక్ గుర్తుంచుకోండి. ANOX అంటే యానోడిజ్ ఆక్సిడేషన్, రెడ్ క్యాట్ అంటే రిడక్షన్ ఎట్ కాథోడ్. OIL రైట్ కూడా గుర్తుంచుకోండి. ఆక్సిడేషన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్‌ని సెపరేట్‌లీ మెజర్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే మనకు ఒక రిఫరెన్స్ కావాలి. ఆ రిఫరెన్స్‌ని స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. షార్ట్‌లో SH. దీని పొటెన్షియల్ ఎగ్జాక్ట్‌లీ 0 వోల్ట్స్ అన్ని టెంపరేచర్స్‌లో. ఈ సెటప్‌లో ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంటుంది. 1 మోలార్ H+ సొల్యూషన్‌లో ముంచి ఉంటుంది. హైడ్రోజన్ గ్యాస్ 1 బార్ ప్రెషర్‌లో బబుల్ చేస్తారు. ఏదైనా ఎలక్ట్రోడ్‌ని SHEతో కనెక్ట్ చేసి వోల్టేజ్ మెజర్ చేస్తే ఆ ఎలక్ట్రోడ్ యొక్క స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వస్తుంది. పాజిటివ్ E0 వాల్యూస్ ఉన్న ఎలక్ట్రోడ్స్ మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. నెగెటివ్ E0 వాల్యూస్ ఉన్నవి మంచి రిడ్యూసింగ్ ఏజెంట్స్. SLE అనేది మన ఎలక్ట్రోకెమికల్ స్కేల్ మీద 0 పాయింట్. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది వేరియస్ ఎలక్ట్రోడ్స్ యొక్క స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్‌ని లిస్ట్ చేసే టేబుల్. పై భాగంలో ఫ్లోరిన్ ఉంటుంది. హైయెస్ట్ వాల్యూ +2.87 వోల్ట్స్. ఇది స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. కింద లిథియం ఉంటుంది. లోయెస్ట్ వాల్యూ -3.05 వోల్ట్స్. ఇది స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ గుర్తుంచుకోండి. కాపర్ +0.34 వోల్ట్స్. హైడ్రోజన్ ఎగ్జాక్ట్లీ 0. జింక్ -0.76 వోల్ట్స్. సోడియం -2.71 వోల్ట్స్. కీ ఎగ్జామ్ పాయింట్. నెగెటివ్ E0 వాల్యూస్ ఉన్న మెటల్స్ డైల్యూట్ యాసిడ్స్ నుండి హైడ్రోజన్ డిస్ప్లేస్ చేయగలవు. పాజిటివ్ E0 వాల్యూస్ ఉన్న మెటల్స్ చేయలేవు. ఆక్సిడేషన్ పొటెన్షియల్ కావాలంటే రిడక్షన్ పొటెన్షియల్ ని రివర్స్ చేయండి. నన్స్ట్ ఈక్వేషన్ ఈ చాప్టర్‌లో అత్యంత ఇంపార్టెంట్ ఫార్ములాస్‌లో ఒకటి. ఇది ఏ కాన్సంట్రేషన్‌లో అయినా సెల్ పొటెన్షియల్ ఇస్తుంది. స్టాండర్డ్ కండిషన్స్‌లో మాత్రమే కాదు. జనరల్ ఫార్మ్ ఇలా ఉంటుంది. ఈ సెల్ ఈక్వల్స్ E0 సెల్ -RT/NF ఇంటూ నేచురల్ లాగ్ ఆఫ్ Q. 298 కెల్విన్‌లో ఇది సింప్లిఫై అవుతుంది. ఈ సెల్ ఈక్వల్స్ E0 సెల్ -0.0591 డివైడెడ్ బై N మల్టిప్లైడ్ బై లాగ్ బేస్ 10 ఆఫ్ Q. ఇక్కడ N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్‌ఫర్డ్, Q అంటే రియాక్షన్ కోషెంట్, ప్రొడక్ట్స్ ఓవర్ రియాక్టెంట్స్. డేనియల్ సెల్‌కి ఈక్వల్స్ 1.10.059 టైమ్స్ లాగ్ ఆఫ్ జింక్ 2 ప్లస్ కాన్సంట్రేషన్ డివైడెడ్ బై కాపర్ 2 ప్లస్ కాన్సంట్రేషన్. ఎగ్జామ్ టిప్ ఐపీఈ క్వెషన్స్‌లో ఎక్కువగా 0.0591 ఫార్మ్ యూజ్ చేస్తారు. లాగ్ బేస్ 10తో. ఈ ఈక్వేషన్ మీద కనీసం 5 న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి.
3 క్వాంటిటీస్ మధ్య ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంది. ఈ నాట్ సెల్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ మరియు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ డెల్టా జీ నాట్. రిలేషన్‌షిప్స్ ఇలా ఉంటాయి. డెల్టా జీ నాట్ ఈక్వల్స్ మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్ మరియు లాగ్ కేసీ ఈక్వల్స్ ఎన్ టైమ్స్ ఈ నాట్ డివైడెడ్ బై 0.0591. దీన్ని ఒక ట్రయాంగిల్ లాగా ఆలోచించండి. ఏదైనా ఒక వాల్యూ తెలిస్తే మిగతా 2 క్యాల్కులేట్ చేయవచ్చు. డానియల్ సెల్‌కి ఈ నాట్ 1.1 వోల్ట్స్, ఎన్ ఈక్వల్స్ 2, లాగ్ కేసీ ఈక్వల్స్ 2 టైమ్స్ 1.10 డివైడెడ్ బై 0.0591. ఇది అప్రాక్సిమేట్‌లీ 37.3 వస్తుంది. కేసీ అప్రాక్సిమేట్‌లీ 2 × 10⁻37. చాలా పెద్ద నంబర్. రియాక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్‌గా జరుగుతుంది అని అర్థం. గుర్తుంచుకోండి. పాజిటివ్ ఈ నాట్ అంటే నెగెటివ్ డెల్టా జీ నాట్. రియాక్షన్ స్పాంటేనియస్. కేసీ చాలా లార్జ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఎలా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయో నేర్చుకుందాం. కీ క్వాంటిటీస్ ఇవి. రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్స్ రో టైమ్స్ ఎల్ బై ఏ, ఓమ్స్‌లో మెజర్ చేస్తారు. కండక్టెన్స్ జీ అంటే రెసిస్టెన్స్ యొక్క ఇన్వర్స్, సీమెన్స్‌లో మెజర్ చేస్తారు. కండక్టివిటీ కాపా అంటే రెసిస్టివిటీ యొక్క ఇన్వర్స్, సీమెన్స్ పర్ సెంటీమీటర్‌లో మెజర్ చేస్తారు. మోలార్ కండక్టివిటీ లాంబ్డా ఎం ఈక్వల్స్ కాపా టైమ్స్ 1000 డివైడెడ్ బై మోలార్ కాన్సంట్రేషన్ సి. కండక్టివిటీ మెజర్ చేయడానికి కండక్టివిటీ సెల్ యూజ్ చేస్తారు. 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ప్లాటినం బ్లాక్‌తో కోట్ చేసి ఉంటాయి. ఏసీ కరెంట్ యూజ్ చేస్తారు. డీసీ కాదు. మెజర్మెంట్‌లో ఎలక్ట్రాలిసిస్ జరగకుండా ఉండటానికి. సెల్ కాన్స్టెంట్ ఎల్ బై ఏ, కాపా ఈక్వల్స్ కండక్టెన్స్ టైమ్స్ సెల్ కాన్స్టెంట్. ఈ ఫార్ములాస్ అన్ని యూనిట్స్‌తో సహా తెలుసుకోండి. 2 మార్క్ మరియు 4 మార్క్ క్వెషన్స్‌లో ఫ్రీక్వెంట్‌లీ అడుగుతారు. మోలార్ కండక్టివిటీ కాన్సంట్రేషన్‌తో చేంజ్ అవుతుంది. కానీ స్ట్రాంగ్ మరియు వీక్ ఎలక్ట్రోలైట్స్‌కి డిఫరెంట్‌లీ. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ లైక్ పొటాషియం క్లోరైడ్‌కి మోలార్ కండక్టివిటీ డైల్యూషన్‌తో స్లైట్‌లీ ఇంక్రీజ్ అవుతుంది. గ్రాఫ్ నియర్లీ లీనియర్‌గా ఉంటుంది. ఇన్ఫినిట్ డైల్యూషన్‌లో లాంబ్డా ఎం నాట్ ఫైండ్ చేయడానికి ఎక్స్‌ట్రాపోలేట్ చేయవచ్చు. వీక్ ఎలక్ట్రోలైట్స్ లైక్ అసిటిక్ యాసిడ్‌కి గ్రాఫ్ ఇన్ఫినైట్ డైల్యూషన్ దగ్గర చాలా స్టీప్‌గా రైజ్ అవుతుంది. సో లాంబ్డా ఎం నాట్ ఎక్స్‌ట్రాపోలేషన్ ద్వారా ఫైండ్ చేయలేము. దాని బదులు కోల్రాష్ లా యూజ్ చేస్తాము. తదుపరి స్లైడ్‌లో నేర్చుకుందాం. మోలార్ కండక్టివిటీ డైల్యూషన్‌తో ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే అయాన్స్ ఎక్కువ స్ప్రెడ్ ఔట్ అయినప్పుడు ఇంటర్ అయానిక్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. అయాన్స్ ఫ్రీలీ మూవ్ అవుతాయి. బెటర్ కండక్టెన్స్ వస్తుంది. కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ప్రకారం ఇన్ఫైనైట్ డైల్యూషన్‌లో ప్రతి అయాన్ ఇండిపెండెంట్‌లీ టోటల్ మోలార్ కండక్టివిటీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫార్ములా ఇలా ఉంటుంది. లాంబ్డా ఎం నాట్ ఈక్వల్స్ న్యూ ప్లస్ టైమ్స్ లాంబ్డా నాట్ ప్లస్ ప్లస్ న్యూ మైనస్ టైమ్స్ లాంబ్డా నాట్ మైనస్. ఈ లా వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క లాంబ్డా ఎం నాట్ ఫైండ్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్. ఉదాహరణకు ఎసిటిక్ యాసిడ్ యొక్క లాంబ్డా ఎం నాట్ ఈక్వల్స్ సోడియం ఎసిటేట్ యొక్క లాంబ్డా ఎం నాట్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క లాంబ్డా ఎం నాట్ మై సోడియం క్లోరైడ్ యొక్క లాంబ్డా ఎం నాట్. ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే సోడియం యాసిటేట్, హెచ్‌సిఎల్ మరియు ఎన్ఏసిఎల్ ఈ 3 స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. వాటి లాంబ్డా ఎం నాట్ వాల్యూస్ ఈజీ మెజర్ చేయవచ్చు. లాంబ్డా ఎం నాట్ తెలిస్తే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఫైండ్ చేయవచ్చు. ఆల్ఫా ఈక్వల్స్ లాంబ్డా ఎం డివైడ్ బై లాంబ్డా ఎం నాట్. ఇది ఎగ్జామ్ ఫేవరెట్ క్వెషన్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎలక్ట్రోలైటిక్ సెల్‌లో మనం ఎక్స్‌టర్నల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై చేసి నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ జరిపిస్తాము. గాల్వానిక్ సెల్‌కి కీ డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడ యానోడ్ పాజిటివ్, కాథోడ్ నెగెటివ్. ఎలక్ట్రోడ్స్ వద్ద ఏ ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతాయో 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రోలైట్ యొక్క నేచర్, ఎలక్ట్రోడ్స్ ఇనర్ట్ అయినా రియాక్టివ్ అయినా, కంపీటింగ్ రియాక్షన్స్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ మరియు ఓవర్ పొటెన్షియల్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఉంది. ఆక్వియస్ సోడియం క్లోరైడ్ ఎలక్ట్రోలిసిస్‌లో కాథోడ్ వద్ద హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సోడియం మెటల్ కాదు. ఎందుకంటే H+ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ సోడియం కంటే చాలా ఎక్కువ. అనోడ్ వద్ద క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ కాదు. ఎందుకంటే ఆక్సిజన్ మీద ఓవర్ పొటెన్షియల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కామన్ ఎగ్జామ్ క్వెషన్. బాగా గుర్తుంచుకోండి. ఫేరడే ఎలక్ట్రాలిసిస్‌కి 2 ఇంపార్టెంట్ లాస్ ఇచ్చారు. ఫస్ట్ లా ప్రకారం
ఎలక్ట్రోడ్ వద్ద డిపాజిట్ అయ్యే సబ్స్టెన్స్ యొక్క మాస్ పాస్ అయ్యే చార్జ్ క్వాంటిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మ్యాథమెటికలీ M ఈక్వల్స్ Z టైమ్స్ I టైమ్స్ T. ఇక్కడ Z ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్. సెకండ్ లా ప్రకారం సేమ్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ద్వారా పాస్ చేస్తే డిపాజిట్ అయ్యే మాసెస్ వాటి ఈక్విలెంట్ వెయిట్స్ కి ప్రపోర్షనల్. క్యాల్కులేషన్స్ కి మోస్ట్ యూస్ఫుల్ ఫార్ములా M ఈక్వల్స్ M టైమ్స్ I టైమ్స్ T డివైడెడ్ బై N టైమ్స్ F. ఇక్కడ M మోలార్ మాస్ I, కరెంట్ ఇన్ ఎంపీయర్స్, T టైమ్ ఇన్ సెకండ్స్, N నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, F ఫారడేస్ కాన్స్టెంట్, 96,485 కూలమ్స్ పర్ మోల్. న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ లో యూనిట్స్ ఎప్పుడూ డబుల్ చెక్ చేయండి. కరెంట్ ఎంపీయర్స్లో, టైమ్ సెకండ్స్లో ఉండాలి. బ్యాటరీ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గాల్వనిక్ సెల్ సిరీస్లో కనెక్ట్ చేసినది. ప్రైమరీ బ్యాటరీస్ నాన్ రీచార్జబుల్, ఒకసారి యూజ్ చేస్తే రిస్టోర్ చేయలేము. అత్యంత కామన్ ఎగ్జాంపుల్ డ్రై సెల్, దీన్ని లెక్లాన్ సెల్ అని కూడా అంటారు. ఇందులో జింక్ యానోడ్, గ్రాఫైట్ క్యాథోడ్ రాడ్, అమోనియం క్లోరైడ్ మరియు మ్యాంగనీస్ డయాక్సైడ్ పేస్ట్ ఉంటుంది. వోల్టేజ్ అప్రాక్సిమేట్లీ 1.5 వోల్ట్స్. మీరు ప్రతిరోజు టార్చెస్, రిమోట్ కంట్రోల్స్, వాల్ క్లాక్స్లో యూజ్ చేస్తారు. మరొక ప్రైమరీ బ్యాటరీ మర్క్యూరీ సెల్, ఇది కాన్స్టెంట్ వోల్టేజ్ 1.35 వోల్ట్స్ ఇస్తుంది లైఫ్ టైం అంతా. హియరింగ్ ఎయిడ్స్ మరియు వాచెస్లో యూజ్ చేస్తారు. స్టేబుల్ వోల్టేజ్ ఇంపార్టెంట్ అయిన చోట. కానీ మర్క్యూరీ సెల్స్ ఫేజ్ అవుట్ అవుతున్నాయి ఎందుకంటే మర్క్యూరీ హైలీ టాక్సిక్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కలిగిస్తుంది. సెకండరీ బ్యాటరీస్ రీచార్జబుల్, కెమికల్ రియాక్షన్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ పాస్ చేసి రివర్స్ చేయవచ్చు. అత్యంత ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ లీడ్ స్టోరేజ్ బ్యాటరీ. కార్స్ మరియు ఇన్వర్టర్స్ లో యూజ్ చేస్తారు. ఇందులో లీడ్ ప్లేట్స్ ఎనోడ్ గా, లీడ్ డయాక్సైడ్ క్యాథోడ్ గా, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలక్ట్రోలైట్ గా ఉంటాయి. ప్రతి సెల్ అప్రాక్సిమేట్లీ 2 వోల్ట్స్ ఇస్తుంది. 6 సెల్స్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే 12 వోల్ట్ కార్ బ్యాటరీ వస్తుంది. డిశ్చార్జ్ సమయంలో 2 ఎలక్ట్రోడ్స్ లీడ్ సల్ఫేట్ గా కన్వర్ట్ అవుతాయి. యాసిడ్ కాన్సంట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. ఛార్జింగ్ సమయంలో రియాక్షన్ రివర్స్ అవుతుంది. లీడ్ సల్ఫేట్ తిరిగి లీడ్ మరియు లీడ్ డయాక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. యాసిడ్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. చార్జ్ లెవెల్ టెస్ట్ చేయడానికి యాసిడ్ స్పెసిఫిక్ గ్రావిటీని హైడ్రోమీటర్తో మెజర్ చేయవచ్చు. ఫ్యూయల్ సెల్స్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గాల్వనిక్ సెల్. ఇందులో ఫ్యూయల్ కంటిన్యూస్లీ బయట నుండి సప్లై చేస్తారు. అత్యంత కామన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. అనోడ్ వద్ద హైడ్రోజన్ ఆక్సిడైజ్ అవుతుంది. క్యాథోడ్ వద్ద ఆక్సిజన్ రెడ్యూస్ అవుతుంది. ఒక్క ప్రాడక్ట్ మాత్రమే, ప్యూర్ వాటర్, పొల్యూషన్ జీరో. ఫ్యూయల్ సెల్స్ ఎఫిషియన్సీ అప్రాక్సిమేట్లీ 70%. కన్వెన్షనల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కంటే చాలా ఎక్కువ. అవి అప్రాక్సిమేట్లీ 40% మాత్రమే. నాసా స్పేస్ ప్రోగ్రామ్స్లో ఫ్యూయల్ సెల్స్ యూజ్ చేశారు. ఆస్ట్రోనాట్స్కి ఎలక్ట్రిసిటీ మరియు డ్రింకింగ్ వాటర్ రెండూ ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు క్లీన్ పవర్ జనరేషన్ కోసం ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ డెవలప్ అవుతోంది. ఇది షార్ట్ కానీ ఇంపార్టెంట్ టాపిక్. 2 మార్క్ లేదా 4 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. కొరోషన్ అంటే ఎన్విరాన్మెంట్తో ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ వల్ల మెటల్స్ గ్రాజువలీ డెస్ట్రాయ్ అవ్వడం. ఐరన్ రస్టింగ్ అత్యంత కామన్ మరియు కాస్ట్లీ ఎగ్జాంపుల్. ఏమి జరుగుతుందంటే ఐరన్ సర్ఫేస్ మీద డిఫరెంట్ స్పాట్స్ టైనీ యానోడ్స్ మరియు క్యాథోడ్స్ గా యాక్ట్ చేస్తాయి. యానోడిక్ స్పాట్స్ వద్ద ఐరన్ ఆక్సిడైజ్ అయ్యి ఐరన్ 2+ అయన్స్ గా మారుతుంది. క్యాథోడిక్ స్పాట్స్ వద్ద వాటర్ ప్రెజెన్స్ లో ఆక్సిజన్ రెడ్యూస్ అవుతుంది. ఐరన్ 2+ అయన్స్ హైడ్రోక్సైడ్ అయన్స్ తో రియాక్ట్ అయ్యి ఐరన్ హైడ్రోక్సైడ్ ఫార్మ్ అవుతుంది. ఇది ఫర్దర్ ఆక్సిడైజ్ అయ్యి రస్ట్ ఫార్మ్ అవుతుంది. అంటే హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్. రస్టింగ్ కి మోయిశ్చర్ మరియు ఆక్సిజన్ రెండూ కావాలి. ఏదైనా ఒకటి లేకపోతే ఐరన్ రస్ట్ అవ్వదు. ప్రివెన్షన్ మెథడ్స్. గ్యాల్వనైజింగ్ అంటే జింక్ తో కోటింగ్, పెయింటింగ్ లేదా ఆయిలింగ్. క్యాథోడిక్ ప్రొటెక్షన్ అంటే సాక్రిఫిషియల్ ఎనోడ్ యూజ్ చేయడం మరియు అలాయింగ్. స్టెయిన్లెస్ స్టీల్ లో క్రోమియం యాడ్ చేస్తారు. ఇది ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు అన్ని కీ ఫార్ములాస్ క్విక్లీ రివైజ్ చేద్దాం. నన్స్ట్ ఈక్వేషన్ T ఈక్వల్స్ E0 మైనస్ 0.0591/n టైమ్స్ లాగ్ క్యూబ్. గిబ్స్ ఎనర్జీ డెల్టా G0 ఈక్వల్స్ మైనస్ NFE0. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్
లాగ్ కేసీ ఈక్వల్స్ NE0/0.0591. కండక్టివిటీ kappa ఈక్వల్స్ కండక్టెన్స్ టైమ్స్ సెల్ కాన్స్టెంట్. మోలార్ కండక్టివిటీ lambda m ఈక్వల్స్ kappa టైమ్స్ VE/C. Kohlrausch law lambda m naught equals sum of ionic conductivities. Faraday's law m equals m/nf. Degree of dissociation alpha equals lambda m by lambda m naught. ఎప్పుడు గుర్తుంచుకోండి. ఫెరడేస్ కాన్స్టెంట్ F 96,485 కూలమ్స్ పర్ మోల్. R 8.314 జూల్స్ పర్ మోల్ పర్ కెల్విన్. ఈ ఫార్ములాస్ ని రివిజన్ కార్డ్ మీద రాసి ఎగ్జామ్ ముందు ప్రతిరోజు చూడండి. కంగ్రాచ్యులేషన్స్! ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ చాప్టర్ మీ ఐపీఈ ఎగ్జామ్లో టిపికలీ 8 నుండి 12 మార్క్స్ కెరీ చేస్తుంది. దీన్ని మాస్టర్ చేస్తే మీ టోటల్ స్కోర్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. నా ఫైనల్ టిప్స్: నెక్స్ట్ ఈక్వేషన్ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ ఆన్సర్స్లో ఎప్పుడూ నీట్, లేబుల్డ్ సెల్ డయాగ్రామ్స్ డ్రా చేయండి. ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో టాప్ 10 వాల్యూస్ మెమరైజ్ చేయండి. కోల్రాష్ లా క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ గ్యారంటీడ్గా వస్తుంది. కష్టపడి చదవండి, ఫోకస్గా ఉండండి, ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారు. మీ ఎగ్జామ్స్కి ఆల్ ది బెస్ట్.